రైట్ ఇప్పుడే అందిన తాజా సమాచారం హైకోర్టులో అల్లు అర్జున్ కు బెయిల్ వచ్చినట్టుగా తెలుస్తోంది. హైకోర్టు అయితే వాదోపవాదనలు విన్న తర్వాత అల్లు అర్జున్ కి బెయిల్ మంజూరు చేసినట్టుగా తెలుస్తోంది. ఈ సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసు అయితే ఏదైతే ఉందో దీనికి సంబంధించి ప్రభుత్వ తరపు న్యాయవాదులు అలాగే అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు వాదోపవాదనలు విన్న తర్వాత ఫైనల్ గా హైకోర్టు అయితే అల్లు అర్జున్ కి బెయిల్ మంజూరు చేసినట్టుగా తెలుస్తోంది. రత్నకుమార్ మనం ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. అల్లు అర్జున్ కు హైకోర్టులో ఊరట దక్కింది. హైకోర్టులో ఏదైతే కింది స్థాయి కోర్టు తన అటు జ్యుడిషియల్ రిమాండ్ను 14 రోజుల పాటు విధించడం జరిగిందో దానికి అడ్డుకట్ట వేస్తూ కూడా హైకోర్టు తనకు మధ్యంతర బెయిల్ ఇచ్చినట్లు కూడా మనకు బ్రేకింగ్ వార్త అవుతుంది. అయితే మొత్తానికి ఇందులో పెద్ద ఎత్తున కూడా ఒక్కసారిగా జరిగినటువంటి పరిణామాలని వ్యతిరేకిస్తూ ఎప్పుడైతే హీరో అల్లు అర్జున్ చెంచల్గూడ జైల్లో జ్యుడిషియల్ రిమాండ్కు వెళ్ళబోతున్నాడో వీటన్నిటికీ సంబంధించి కూడా ఖచ్చితంగా ఇప్పుడు హైకోర్టు తీసుకున్నటువంటి నిర్ణయం పట్ల ఇప్పుడు ఎంతో మంది అభిమానులు అలాగే హీరో అల్లు అర్జున్ కూడా ఇది ఒక సంతోషకరమైనటువంటి పరిణామంగా భావిస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు అసలు బెయిల్ వస్తుందా రాదా, అసలు హైకోర్టులో పూర్తిగా ఈ కింది స్థాయి కోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో ఈ తీర్పును సవాల్ చేస్తూ మనం మొదటి నుంచి చెప్తూనే ఉన్నాం. ఈ తీర్పును సవాల్ చేస్తూ ఖచ్చితంగా హైకోర్టులో ఒక ఫైట్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. మధ్యంతర బెయిల్ను మూవ్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. సో అక్కడ కోర్టులో ఫైనలైజ్ అయిన తర్వాత మాత్రమే ఆయన జ్యుడిషియల్ రిమాండ్ అనేది కన్ఫర్మ్ అవుతున్నటువంటి విషయాన్ని మనం మొదటి నుంచి చెప్తూ ఉన్నాం. సో దానికి సంబంధించి ఇప్పుడు హీరో అల్లు అర్జున్కు హైకోర్టులో మధ్యంతర బెయిల్ దక్కడంతో కొంత ఇప్పుడు అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆయనకు కుటుంబ సభ్యులు కూడా కొంత సంతోషం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక ఇరువాదనల్లో ఎందుకంటే మనకు ఇక్కడ నిరంజన్ రెడ్డి ఎవరైతే హీరో అల్లు అర్జున్ తరపున ఉన్నటువంటి న్యాయవాది ఉన్నారో ఆయన వాదనలు కావచ్చు, మరోవైపున పబ్లిక్ ప్రాసిక్యూటర్స్కు సంబంధించినటువంటి వాదనలు కావచ్చు, ఈ ఇరు వాదనలు అనేవి కూడా చాలా హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ అనేవి ఇప్పటి వరకు జరగడం జరిగింది. ఇందులో ముఖ్యంగా